జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎందుకు నవ్వుతున్నావు? తప్పించుకున్నాను అనుకుంటున్నావా? రేపు మన కన్ను తీసుకురారా. అలాగే సార్. సార్ ఒకసారి అటు చూడండి. రండి రండి. ఇదిగో ఈ వసుంధర నన్ను చంపాలనుకుంది. ఆత్మరక్షణ కోసం నేనే కాల్చాలనుకున్నాను. ఇది మీ వార్తలో రాసుకోండి. టీవీలోను ఛానల్స్లోను టెలికాస్ట్ చేయండి. సారీ ఎమ్మెల్యే గారు, లైవ్ టెలికాస్ట్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి టీవీ ఆన్ చేసి చూడండి. నేను ఊరికే ఎమ్మెల్యేని అవ్వలేదు. హత్యలు కిడ్నాప్లు ఎన్నో చేశాను. ఎంతో మందిని వెన్నుపోటు పొడిచాను. నా దగ్గరున్న ప్రతి రూపాయి రక్తంతో తడిచింది. అంటే మీరెవరూ ఇప్పుడు రాలేదా? ఎప్పుడో వచ్చారు. ఎలాగో నన్ను చంపబోతున్నారని మీరు చేసిన నేరాలన్నీ మీ నోటితోనే ఒప్పుకుని నాకు చాలా మేలు చేశారు. ఇదంతా ఉత్తినే, ఊరికే చేశాను. అవును, యాక్టింగ్ చేశాను. అంత అబద్ధం. ఈ టైంలో ఎవర్రా? హలో, ఎవరు పిఏ? మీ ఎమ్మెల్యే సీటు చిరిగిపోయింది సార్. పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారంట. కాసేపట్లో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారంట. Sir, you are under arrest. కొంపతీసి పిచ్చిగాని పట్టలేదు కదా? కలయ్యా, ఇదంతా కళ. పగటి కళ. నిన్ను కూడా ఇలాంటి కళ వచ్చిందయ్యా. చూస్తే ఎవ్వరూ లేరు, నేను ఒక్కనే ఉన్నానయ్యా. అంత భ్రమయ్యా. ఇది నిజం, భ్రమ కాదు. నిజమా? నువ్వు మమ్మల్ని దెబ్బ కొట్టాలనుకున్నావు, కానీ ఆయన కొట్టిన దెబ్బ ఎలా ఉందో నువ్వు చూసావా? నీ పదవి, పరువు అన్నీ పోయాయి. ఇక జీవితాంతం జైల్లో చిప్పకూడదు. మిమ్మల్ని వదలలే. సరే, మిమ్మల్ని వదలను. మీరు గ్రేట్ మేడం. వాడికి బాగా బుద్ధి చెప్పారు. ఈ సుబ్బుగాడు ఏదో చెప్తున్నాడు కానీ అవి రిలీజ్ అవుతాడంటే నాకు నమ్మకం లేదన్నయ్య. నీ నోట్ నుంచి ఒక్కసారి కూడా మంచి మాటలు రావా సుమంగళి? ఎమ్మెల్యే చాలా పవర్ఫుల్ మావయ్య. ఈ కేసులోంచి బావగారు బయటపడ్డం అంత ఈజీ కాదు. నువ్వు స్టేషన్కి వెళ్ళి సాక్ష్యం చెప్పుంటే ఈ పాటికి అభి ఇంటికొచ్చుండేవాడు కదా. ఆయన లేకుండా నేనొక్కదాన్ని ఏం చేసేదత్తయ్యా? అఖిల్ చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడు? మాకేం తెలుసన్నయ్య, మమ్మల్ని అడుగుతారే. మీరింటికి వస్తారని ఇప్పుడే సుబ్బు చెప్పాడు. మీరక్కడే ఉండండి. జయంతి, వెళ్ళి హారతి తీసుకురా. నీకేం కాలేదు కదా డాడీ? నాకేం కాలేదమ్మా. నీకెలా ఉంది? అమ్మ ఒక నిమిషం.
అయ్యయ్యో ఇదే విడ్డూరమా? ఒక మగాడు మొగుడు ఆడదానికి హారతివ్వడమా? నేను ఈరోజు బయటికి రావడానికి కారణం తనే. తను హెల్ప్ చేయబట్టే నేను రిలీజ్ అయ్యాను. చేసింది నేనే అయినా చేయించింది మీరే కదండి. అంతగా ఏం చేశారేంటి? ఆ ఎమ్మెల్యే గారికి బాగా బుద్ధి చెప్పారండి. ఆ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు. ఆ? ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడా? మన ఇంట్లో వాళ్ళు అరెస్ట్ అయినట్టు ఎందుకలా షాక్ అవుతున్నారు? ఆహా, అంటే అతను ఎమ్మెల్యే కదన్నయ్యా, అంత పెద్దవాడిని అరెస్ట్ చేశారా అని. వాడి పాపం పండింది, అరెస్ట్ అయ్యాడు. ఆ, ఆయన పెద్ద పొలిటికల్ లీడర్ కదా, ఎలా అరెస్ట్ అయ్యారు? ఆ? తప్పు చేస్తే ఎంత పెద్దవాళ్ళకైనా శిక్ష పడుతుంది హారిక. ఎమ్మెల్యే ఏంటి, ముఖ్యమంత్రులు కూడా జైలుకి వెళ్ళొచ్చారు. తప్పు చేసి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. తప్పకుండా శిక్ష అనుభవించాల్సింది. అది ఎమ్మెల్యే అయినా, అతనికి సాయం చేసిన వాళ్ళైనా. ఈ సుమంగళి గారు కూడా జైలుకి వెళ్ళిపోతారా? ఆ? ఒరేయ్, మధ్యలో నన్నెందుకు లాగుతున్నా? నేనేం తప్పు చేశాను? ఎవరేం చేశారో నాకు బాగా తెలుసు అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.